క్రైస్తవ్యంలో క్రీస్తుని వెంబడించడం అంటే మనకిష్టం లేని తొలడుగు ఏంటి చెప్పనా? మన ఎనిమీస్ని లవ్ చేయాలి. రెండవది, వాళ్ళ కొరకు ప్రేయర్ చేయాలి. మనం ప్రార్థన ఎవరి కోసం చేస్తాం? మీ అమ్మ కోసం చేస్తాం, మీ నాన్న కోసం చేస్తాం, నీకు పెళ్ళి అయితే మీ ఆవిడ కోసం చేస్తాం, పిల్లలు పుడితే మీ పిల్లల కోసం చేస్తావు. అన్నిటికన్నా ముఖ్యంగా, అందరికన్నా ముందుగా నీ కోసం నువ్వు చేసుకుంటావు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఉద్యోగం కోసం చేసుకుంటావు, నీ సంపాదన కోసం చేసుకుంటావు, నీ ఆరోగ్యం కోసం చేసుకుంటావు. పెద్ద సువార్త మీద తిరుగుతున్నావు అన్నట్టు నీ రాకపోకలు అన్నీ దేవుడు కాచి కాపాడాలని ఆ రాకపోకల కొరకు ప్రార్థన చేసుకుంటావు. కానీ మనం ఎప్పుడు కూడా ప్రార్థనలు ఎవరిని జ్ఞాపకం చేసుకొని చెప్పండి? శత్రువుని. ఏమని ప్రార్థన చేయాలట? వాళ్ళని దీవించండి ప్రభువా అని ప్రార్థన చేయాలట. మాకు ఏ అవసరతలు ఉన్నావో వారికి కూడా అవసరతలు ఉన్నాయి ప్రభు, అవసరతలు తీర్చు. మేము ఏవైతే కోరుకుంటున్నామో వాళ్ళకు కూడా అవే కోరికలు ఉన్నవి కూడా తీర్చు. మమ్మల్ని ఎలాగైతే దీవించాలని మా ప్రార్థనలో మేము కోరుకుంటున్నామో వాళ్ళ ప్రార్థనలకి వాళ్ళకు కూడా జవాబు దయచేసి వాళ్ళని కూడా ఆశీర్వదించు.